Hi everyone, welcome to my channel Candy Heart. Please make sure to subscribe my channel. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. అదేంటంటే రాఖీలు తయారు చేస్తున్నాం కదా ఇంట్లోని. అది నిన్న ఒక చేసాడు, ఈరోజు కూడా ఒకటి చేస్తున్నాను అనమాట. మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. మనకి తక్కువ టైం ఉంది కాబట్టి నేను తక్కువ టైంలో స్టార్ట్ చేశాను కాబట్టి చాలా సింపుల్గా 1 or 2 అవర్స్లోనే అయిపోయేలాగా చెప్తున్నాను రాఖీస్ అనేది. కానీ అంతకంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనకి రాఖీ చేయడానికి అవసరమైన ఐటమ్స్ ఏంటంటే పెన్ ఆర్ పెన్సిల్ తీసుకోండి, వూల్ థ్రెడ్ ఒకటి, కొన్ని పాల్స్ కూడా అవసరం అవుతాయి. ఫెవిక్విక్ ఉంటే బెటర్, ఫెవిక్విక్ ఆర్ మన కుందన్స్ స్టిక్ చేసే గ్లూ ఉంటుంది కదా, అదన్నా కూడా ఓకే అనమాట. పెన్ తీసుకొని పెన్కి ఫస్ట్ ముడిలాగా స్టార్ట్ చేయండి, ఒక లైన్ అనేది. అలా చేసిన తర్వాత పెన్ని చుట్టూ ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చుట్టండి. నేనైతే ఒక 50 రౌండ్స్ వరకు తీసుకున్నాను. మీకు ఫ్లవర్ ఎక్కువ సైజు కావాలంటే ఎక్కువ రౌండ్స్ చేయాలన్నమాట, పెద్దగా కావాలంటే ఎక్కువ రౌండ్స్ చేయాలి, తక్కువ నార్మల్ మీడియం ఉండాలంటే తక్కువ రౌండ్స్ చేస్తే సరిపోతే. నేను ఒక 50 to 40 రౌండ్స్ వరకు చేశాను అనమాట. దీనికి వచ్చేసి నాకు కొంచెం మీడియం సైజే కావాలి. ఇలా మనకి ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చేశాక పెన్ను నుంచి థ్రెడ్ సపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఏవైతే రౌండ్స్ చేసామో ఆ రౌండ్స్ మిస్ అయితే కనుక మనకి పర్ఫెక్ట్ రాఖీ అనేది రాదనమాట. పర్ఫెక్ట్గా రాఖీ రావాలంటే మనం రౌండ్స్ మిస్ అవ్వకుండా పెన్ను నుంచి థ్రెడ్ సపరేట్ చేసిన తర్వాత నాటు వేసుకోవాలన్నమాట. ఈ నాటు వేసాక మనము అటు ఇటు పాల్స్ యాడ్ చేస్తాము. ఆ పాల్స్ కూడా ఎలా యాడ్ చేస్తాను ఏంటి చూసేయండి. కానీ నేను ఇందులో ఏం చేశానంటే ఫస్ట్లో పెన్కి థ్రెడ్ కాస్త ఎక్కువగా పెట్టాను అనమాట. ఎందుకంటే ఇలా నాటు వేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మరీ తక్కువగా పెట్టామనుకోండి మళ్ళీ ఇలా చేశాక సూది దారం పెట్టేసి మళ్ళీ అటు ఇటు టై చేయడానికి థ్రెడ్ పెట్టాల్సి ఉంటుంది. అలా మళ్ళీ సూది దారంతో పని లేకుండా నేను ఫస్టే ఒక సైడ్ ఎక్కువ థ్రెడ్ పెట్టాను అనమాట. ఇంకో సైడ్ ఆల్రెడీ ఉంటుంది కదా, దానికి దీనికి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కుందన్స్ ఎక్కించే గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ తోటి కొంచెం షార్ప్గా చేయండి కొన అనేది, పూసలు అప్పుడు ఈజీగా ఎక్కుతాయి. నేను 2 sides పూసలే పెడుతున్నాను, కాకపోతే మొత్తం పూసలు కాకుండా ఒక పూస అండ్ ఆ ఉన్న థ్రెడ్నే ముడివేసి పూస ఎక్కిస్తున్నాను అనమాట. 2 sides అలానే చేస్తున్నాను. నాకు వెంటనే అంటే కంటిన్యూస్గా పూసలు కాకుండా ఇలా అయితే కొంచెం బాగుంటుందని చెప్పేసి అనిపించింది. అందుకే ఒక పూస అండ్ ముడి వేసి పూస ఎక్కిస్తున్నాను అనమాట. అలానే 2 sides చేశాను నేను. అలా అయితే లుక్ బాగుందనమాట. అన్ని పూసల కంటే కొన్ని ఎక్కువ పూసలు ఉండేలాగా ఇంకా వేరే రాఖీలు వస్తాయి చూడండి, అవి కూడా చేద్దాము. నేను ఎందుకు ఇలా ఒక ముడి వేసి పూస ఎక్కిస్తున్నానంటే నాకు ఎందుకో ఫ్లవరే చాలా క్యూట్గా అనిపించింది. అందుకే మొత్తం ఫ్లవర్ హైలైట్ అవ్వాలంటే మొత్తం పూసలు కాకుండా తక్కువ పూసలు పెట్టి ఫ్లవరే హైలైట్ అయ్యేలా ఉంటే బాగుంటుందని చెప్పేసి తక్కువ పూసలు యాడ్ చేశాను అనమాట. నాకు చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది ఫ్లవర్. నేను చాలా షాక్ అయిపోయాను, నేను ఎంత మంచిగా చేయగలుగుతానా అని చెప్పేసి. సో అందుకే ఎక్కువ పూసలు యాడ్ చేసి పూసలు హైలైట్ చేయకుండా ఒక పూస ఒక ముడేస్తున్నాను అనమాట. 2 sides ఇలానే యాడ్ చేయండి. 1 side అయితే పూసలు ఎక్కడం కంప్లీట్ అయింది. నాకైతే జస్ట్ ఒక 1 hour టైం పట్టింది అంతే ఇది చేయడానికి. అదే చెప్తున్నాను కదా, సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఉన్న ఐటమ్స్ తోటే ఇంట్లో రాఖీ చేయొచ్చు అనమాట.
ఫైనల్గా రాఖీ అయితే కంప్లీట్ అయింది. 2 సైడ్స్ పూసలు యాడ్ చేశాను అనమాట. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి.